స్తోత్రాలు నాయనా. ప్రభువా, సాతాన్ని జయించుటకు మీరు విశ్వాసాన్ని దయతో ఇచ్చి ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవిత యాత్రలో మీరు మాతో కూడా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ప్రత్యేకంగా బాబు ఇమ్మానుయేలును మీరు ప్రేమించి ప్రభువా, ఈ 2 సంవత్సరాలు ప్రభువా మీ యొక్క కృప చేత మీరు దయతో కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి మీరు దయతో తీసుకుని వచ్చినందుకు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో నాయనా ఈ రీతిగా ఆయుష్ను పొడిగిస్తూ వస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మరి మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ శుభ మాసమును బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ మొదటి దినమందు మీ వాక్యమును ధ్యానించుకునే కృప, ఈ గృహంలో మీరు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకునే కృప మీరు దయతో ప్రసాదించినందుకై ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నైనా మీరే కనికరించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దయతో బలపరచండి, మీ కృపలో మమ్మను భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాము. అలాగనే మా ప్రియ సహోదరులు ప్రభా బ్రదర్ యోసేఫ్ గారిని బట్టి, సౌజన్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి బలపరచమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఆయన మహాకృపను బట్టి మరి ఇమ్మానుయేలును మన బ్రదర్ కుమార్ గారు, మన సహోదరి లూదియా సిస్టర్ ఈ కుటుంబాన్ని ప్రేమించి వీరికి దేవుడు 3 సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ 3లో 3వ సంతానము ఇమ్మానుయేలు. 2 సంవత్సరాలు దేవుడు కాపాడి 3వ సంవత్సరాన్ని బాబు జీవితంలో దేవుడు పొడిగించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఇమ్మానుయేలు అనేటువంటి ఈ పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అనే అర్థం. ప్రియులారా, బైబిల్లో ఈ ఏల్ అనేటువంటి పదము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని గురించిన మాటలు రాయబడి ఉన్నాయి. బైబిల్ ఎంతో మంది ఈ చివరి భాగంలో, పేరుకు చివరి భాగంలో ఏల్ అనేటువంటి పదాన్ని కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి అజియేల్ అనేటువంటిది ఒక దైవిక సంబంధమైన పేరు. ఈ పేరుకు దేవుడు బలపరచును అనే అర్థం. అజియేల్ అనేటువంటి పేరుకు దేవుడు బలపరచును అనే అర్థం. పోతే ఇశ్రాయేల్ అనే పదం కూడా మనకు, ఆ వ్యక్తి కూడా మనకు తెలుసు. ఇశ్రాయేల్ అనేటువంటి పదానికి దేవునితో పోరాడువాడు అని అర్థము. యాకోబు ఆ హెబ్రోను రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవునితో పోరాడేటువంటి అనుభవాన్ని సంపాదించుకొని పేరు మార్చబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళాడు. కనుక ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు అనే అర్థం. ఉజ్జియేల్ అనే పదం ఉంది, దానికి దేవుడు బలవంతుడు అనే అర్థం. పోతే అబ్దియేల్ అనేటువంటి పేరు కూడా ఉంది. అబ్దియేల్ అనే పేరుకి దేవుని దాసుడు అనే అర్థం. దానియేల్ అనే పేరు కూడా బైబిల్లో మనం చూస్తాము. దానియేల్ అనేటువంటి పేరుకు దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు అనే అర్థము. పోతే ఇమ్మానుయేల్ అనేటువంటి పదము కూడా బైబిల్లో ఉంది, దానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము. ఈ తోడును గురించి ప్రియులారా మనం బాగా ఆలోచన చేసినట్లయితే మనిషి తన జీవితంలో ఏదో ఒక తోడును కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉంటాడు. మునుపటి రోజుల్లో సహజంగా మనిషి తన జీవితంలో ఒక వస్తువు ఏదైనా ఉంటే దాన్ని కూడా తోడుగా చేసుకుంటాడు. మునుపటి రోజుల్లో మనుషులు ఏం చేసేవాళ్ళు అంటే, మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి సమయంలో ఇప్పుడున్నట్టుగా ఈ ఎలక్ట్రిసిటీ ఆ దినాల్లో లేదు. కాబట్టి వారు రాత్రిపూట పొలానికి కానీ లేకుంటే ఇంకేదైనా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వారితో కూడా ఒక లైట్ను తీసుకుని వెళ్ళేవారు. అది వారికి తోడుగా వాళ్ళు ఉంచుకునేవాళ్ళు. ఇంకా కొద్దిమంది ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్లో వారితో పాటు డాగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు. పెంపుడు కుక్కలను వారితో పాటు తీసుకుని వెళ్తూ ఉంటారు. దేనికి అంటే అవి వారికి తోడుగా ఉంటాయి అనే ఉద్దేశంతో. ఇంకా కొన్నిసార్లు ప్రియులారా, ఒక మనిషికి ఒక వాహనం ఉందనుకోండి, ఒక
వెహికల్ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ వాహనం ఉంటే అది కూడా ఒక మనిషికి తోడుగా ఉంటుంది. రాత్రి అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎంత రాత్రి అయినా పర్వాలేదు, నాకు బండి ఉంది, నేను ఎలాగైనా వెళ్ళిపోతాను అంటే అది ఒక తోడుగా ఉన్నట్టు చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కాకుండా ఒక మనిషే తోడుగా ఉన్నాడు అనుకోండి, అది ఇంకా సంతోషంగా ఉంటుంది. సహజంగా ఒక మనిషి ఇంకొక మనిషికి తోడుగా ఉన్నప్పుడు ఎన్నో మేలులు వారు అనుభవిస్తూ ఉంటారు ప్రియులారా. మరి మనిషికి మనిషి తోడుగా ఉన్నప్పుడే ఎన్నో మేలులు అనుభవిస్తూ ఉంటే మనిషికి దేవుడు తోడుగా ఉంటే ఇంకెన్ని మేలులు ఉంటాయి అనే విషయాన్ని ఒక 4 భాగాలుగా ఈరోజు మనము చూద్దాం. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నట్లయితే ఎన్నో మేళ్ళు జరుగుతాయి. ఒక 4 మేళ్ళను గురించి ఈ రాత్రి మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుంటాం ప్రియులారా. సహజంగా ఒక మనిషికి ఇంకొక మనిషి తోడుగా ఉన్నప్పుడు ఆ మనిషి హీ విల్ బి ఫియర్లెస్, భయము లేని వ్యక్తిగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ఇంట్లో ఒంటరిగా పడుకోవాలంటే కొన్ని బంగ్లాలో భయం కలుగుతూ ఉంటుంది. ఒక చిన్న రూమ్ అయితే పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద బాగా ఎక్కువ రూములు ఉన్నటువంటి ఇంట్లో పడుకోవాలి ఒంటరిగా అంటే ఎంతో భయము కలుగుతూ ఉంటుంది. అదే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం ధైర్యంగా ఉంటాం. అంటే ఒక వ్యక్తిని బట్టి సహజంగా ధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది ప్రియులారా. మరి దేవుడు మనతో ఉన్నప్పుడు వీ విల్ బి ఆల్వేస్ బోల్డ్ వెన్ ఎవర్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాము. చూడండి, 23వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 4వ వచనము. 23:4. నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చాలా ఇది దావీదు యొక్క అనుభవం ప్రియులారా. దావీదు యొక్క అనుభవం. దావీదు బాల్యకాలం నుంచి ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. సహజంగా చూడండి, పిల్లల గురించి మనం ఆలోచన చేస్తే వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా క్షేమంగా ఉంటారు. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆహారం విషయంలో కానివ్వండి, ప్రయాణం విషయంలో కానివ్వండి, కూర్చొని లేసే విషయంలో కానివ్వండి, ఇంకా ఎన్నో డాక్టర్ల సలహాలు, పెద్దల సలహాలు ఇవన్నీ తీసుకుంటా ఉంటుంది. దేనికి? తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డ క్షేమంగా ఉండాలి అని. కాబట్టి శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతో క్షేమాన్ని అనుభవిస్తూ ఉంటాడు ప్రియులారా, అనుభవిస్తూ ఉంటుంది. అయితే శిశువు ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా క్షేమంగానే ఉంటాడు. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం, రాత్రులు పూట వీళ్ళు బాగు పడుకున్నప్పుడు వీళ్ళు మేలుకొని ఉండడము, తర్వాత ఎత్తుకోవడము, అక్కడిక్కడ తీసుకెళ్లడం, వాళ్ళని నడిపించడము, ఏమంటే ఇలాంటివన్నీ కూడా ఆ బిడ్డల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటా ఉంటారు. అది కూడా ఒక క్షేమకరమైనటువంటి స్థితి. ఆ తర్వాత 3వ స్టెప్కి వచ్చేసరికి పిల్లలు మరి స్కూల్కి వెళ్ళడము ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి కొంత క్షేమం అనేది తగ్గుతుంది. గర్భంలో ఉన్నప్పుడు ఉండే క్షేమము, ఇంట్లో పెరిగేటువంటి క్షేమము అప్పటి నుంచి తగ్గుతా వస్తాయి ప్రియులారా. వారు స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అరే, నా కుమార్తెను స్కూల్కి పంపిస్తున్నాను, తిరిగి క్షేమంగా రావాలి, వచ్చేంత వరకు భయపడుతూ ఉంటారు. లేట్ అయితే భయపడుతూ ఉంటారు. వారు కొంచెం వయసులో పెద్ద అయిన తర్వాత కాలేజీ అనుభవానికి వచ్చినప్పుడు ఇంకా కొంత భయం అనేది కలుగుతూ ఉంటుంది ప్రియులారా. ఆ తర్వాత మ్యారేజ్, వివాహ సంబంధమైన జీవితంలోనికి వచ్చేసరికి కూడా కొన్ని భయాలు, కలవరాలు ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత 5th స్టెప్ ఏంటంటే వృద్ధాపము. 5th స్టెప్ వృద్ధాపంకి వచ్చేసరికి అక్కడ కూడా క్షేమము లేనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది. అయితే దేవుడు ఏ వ్యక్తి జీవితంలో అయితే తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి వృద్ధాపం వరకు కూడా ఎంతో క్షేమంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు అలాంటివి. దావీదు అంటా ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును అని చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చూడండి, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాపుదల
ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఉంటుంది అన్నది దీన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది ప్రియులారా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు వీ విల్ బి ఆల్వేస్ బోల్డ్, మనం ఎప్పుడు కూడా ధైర్యముగా ఉంటాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామండి. నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు వనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పినాను, నీకు తోడైనాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనుదును. చాలు కదా ప్రియులారా, ఇక్కడ దేవుడు స్వయముగా తన యొక్క తోడును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. గాడ్ గివ్స్ అష్యూరెన్స్. ప్రియులారా, దేవుడు ఇక్కడ అభయాన్ని ఇస్తా ఉన్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఒక మనిషికి ఇంకొక మనిషి తోడుగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎంత ధైర్యంగా ఉంటాడో, దేవుని యొక్క తోడు ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ప్రియులారా, వారి జీవితంలో చాలా ధైర్యంగా వారు ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉంటుంది కనుక దేవుడిచ్చేటువంటి అభయాన్ని వారు పొందుకుంటా ఉంటారు. ప్రియులారా, తల్లిదండ్రులు మాత్రమే కాక బిడ్డల విషయంలో కూడా ఇలాంటిది దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ. ఎందుకంటే దేవుని యొక్క అష్యూరెన్స్, నమ్మకత్వము, దేవుడిచ్చేటువంటి ధైర్యము, దేవుడిచ్చేటువంటి కాపుదల అలాగా ఉంటా ఉంటుంది ప్రియులారా. అంతేకాకుండా ఒక మనిషికి ఇంకొక మనిషి తోడుగా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలాగుంటుంది అంటే, సహజంగా మన హృదయంలో కొన్ని గాయములు కలుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనోవ్యాధి కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో దాన్ని ఎవరితోనైనా మనం షేర్ చేసుకున్నప్పుడు చాలా వరకు అది హీల్ అయిపోతూ ఉంటుంది ప్రియులారా. చాలా వరకు అది స్వస్థపరచబడతా ఉంటుంది. మన యొక్క దుఃఖాన్ని, కష్టాన్ని, బాధను ఎవరితోనైనా మనం పంచుకున్నప్పుడు చాలా వరకు అది హీల్ అయిపోతా ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క బాధను అంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పుకునే వ్యక్తిగా ఉంటాడు. ఉదాహరణకి హన్నా యొక్క జీవితాన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఎవరైనా చదవండి. చాలమ్మా, బహు దుఃఖాక్రాంతురాలైందట ప్రియులారా. ఎవరు? హన్నా. ఏమండి, హన్నా ఎంత దుఃఖం వచ్చిందట ఆమెకి? చాలా దుఃఖం వచ్చేసింది. చాలా దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తా ఉంది? బహుగా ఏడ్చుచు. ప్రియులారా, ఏడుపు ఒక మనిషి లో నుంచి వస్తుంది అంటే ఆ హృదయ స్థితి ఎంత బాధకరంగా ఉంటుందో అనేది అర్థమవుతుంది. ఆమెకేం దెబ్బలేం తగల్లా, ఏమంటే శరీరానికి దెబ్బలేం తగలలేదు, కానీ అంతరంగంలో భయంకరమైన గాయాలు ఆమెకి ఉన్నాయి. ఆ గాయాల చేత దేవుని సన్నిధికి వచ్చి బహుగా దుఃఖక్రాంతురాలుగా మారిపోయింది. 15వ వచనం కూడా చూడండి. 15వ వచనమ్మా.
ద్రాక్షారసమైనను ఆ. మద్యమైనను ఆ. పానము చేయలేదు గాని చాలమ్మా. ఎలాగుందట అండి మనో దుఃఖము? మనో దుఃఖం అంటే ఏంటి? మనసులో దుఃఖం ప్రియులారా, మనసు బాగా నలిగిపోయినటువంటి స్థితి. మనో దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చి చాలా ఏడుస్తా ఉంది. 16వ వచనం కూడా చూద్దాం. సేవకురాలైన ఆ, నన్ను ఆ, పనికిమాలిన దానిగా ఆ, ఎంచవద్దు. ఆ, అత్యంతమైన ఉమ్, కోపాకారణమును బట్టి ఆ, బహుగా నిట్టూర్పులు ఇచ్చు ఆ, నాలో నేను ఆ, నేను చెప్పుచున్న చింతనని ఆ, అంతటా ఏలి ఆ. నేను క్షేమంగా వెళ్ళి చాలమ్మా. ప్రియురా, ఆమె దుఃఖం అంతా కూడా ఎక్కడి చెప్పిందట? దేవుని సన్నిధిలో. ఎవరికి చెప్పింది అమ్మా? దేవుని సన్నిధిలో ఎవరికి చెప్పింది? దేవునికి చెప్పింది. ఏమంటే దేవునికి తాను ఎలా చెప్పిందో అనే దాని గురించి ఏలీతో చెప్పుకుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన హృదయం అంతా కుమ్మరించుకుందో ప్రియులారా, ఆ తర్వాత రిజల్ట్ ఎలాగుండిందో తెలుసా? ఇప్పుడు చదవండి 18వ వచనం. 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. అతనితో, ఆ, ఈ సేవకురాలైన నేను ఆ, నీ దృష్టికి కృప నందుతును గాక అనెను. ఆ, తర్వాత ఆ, ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి ఆ, భోజనం చేయుచు ఆ, నాటి నుండి దుఃఖముఖిగా నుండడం మానెను. ఆ. భోజనం చేస్తా, అంతకుముందు భోజనం కూడా చేసేది కాదు. మీరు ఆ 1వ అధ్యాయంతో చదివినట్లయితే అంతకుముందు భోజనం కూడా చేసేది కాదు. ఎంతో దిగులు పడతా ఉండేది, ఏడుస్తా ఉండేది. ఏమండి దేవుని సన్నిధికి వచ్చి తన యొక్క మనోవేదన అంతా కూడా దేవునికి చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందట? దుఃఖముఖిగా ఉండుట మానేసింది ప్రియులారా. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క మనో వేదన అంతా కూడా, హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా దేవునితో షేర్ చేసుకుంటాడు. అప్పుడు ఏమవుద్దంటే ఒక విధమైనటువంటి కన్ఫర్మేషన్, ఏమండి ఒక విధమైనటువంటి దృఢత్వము దేవుడు ఆ వ్యక్తి హృదయంలో కలుగు చేస్తాడు. అప్పటి నుంచి ఈమె దుఃఖముఖముగా ఉండటము మానేసింది. ఎందుకంటే ఆమె యొక్క ఆ దుఃఖాన్ని అంతా కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చింది ప్రియులారా. దేవుడు ఆమెకు సంతోషాన్ని అనుగ్రహించాడు. కాబట్టి కొన్నిసార్లు పిల్లలు పెద్దవారైన తర్వాత కొన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటివి కూడా ఉంటాయి. అలాంటప్పుడు వారు ప్రార్థనా పరులుగా అయినట్లయితే దే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ బికాస్ దే ఆర్ మెన్ ఆఫ్ ప్రేయర్. వారు ప్రార్థనా పరులు కనుక ప్రియులారా, వారి జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆదరణ, విజయాన్ని వారు అనుభవిస్తారు. కనుక వారికి ఈ ప్రార్థనా మెట్టు కూడా నేర్పించడము ఎంతో మంచిది. తల్లిదండ్రులైనటువంటి వారు, అలా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన జీవితంలో కలిగేటువంటి యొక్క వేదన, హృదయంలో కలిగేటువంటి దుఃఖము, ఇవన్నీ కూడా దేవునితో మనం పంచుకునే వారంగా ఉంటాము. దెన్ ఓన్లీ వీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రెసింగ్. ప్రతి దుఃఖం నుంచి మనము విడుదల పొందిన వారముగా మారుతాం ప్రియులారా. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఏమంటే కొన్నిసార్లు కొన్ని రకాల వ్యాధులు మనల్ని పీడిస్తూ ఉంటాయి కొన్ని రకాల వ్యాధులు. ఆ సమయంలో కూడా హాస్పిటాలిటీ, మనము ఇతరుల యొక్క ఆదరణ కోరుకుంటా ఉంటాం. అదే ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడిగా లేక వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నిందనుకోండి, ఆ వ్యక్తి ఎంతో అసౌకర్యానికి గురవుతా ఉంటారు. ఆ సమయంలో ఇంకెవరైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుంటుంది అని మనము అనుకుంటా ఉంటాం ప్రియులారా. అంతే కదా, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తికి ఈ వ్యక్తి సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన వ్యాధుల్లో కూడా ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. చూడండి, కీర్తన 41వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు. చాలు బ్రదర్. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. కాబట్టి కొన్నిసార్లు పిల్లలు చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము కొన్ని దూర ప్రాంతాలకు వెళ్తారు. వారు అక్కడ ఒంటరిగా ఉన్న సమయంలో
ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు కొన్నిసార్లు వారికి ఆదరించే వారు ఎవరు ఉండకపోవచ్చు. మనం అప్పుడప్పుడు కొన్ని వింటా ఉంటాం. కొద్దిమంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ వ్యాధులకు గురైపోయి వారిని ఆదరించేవారు లేక అక్కడ చనిపోయి వారి డెడ్ బాడీస్ ఇండియాకు పంపించడం వంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నానే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల వ్యాధిగ్రస్తులుగానే ఉండి చనిపోయిన వారు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు ప్రియులారా. కానీ దేవుడు తోడుగా ఉంటే ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఏమని అక్కడ రాస్తున్నారండి? రోగ శయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును. చూసారంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆయన మ్యూట్ లో ఉండడు ప్రియులారా, మౌనముగా ఉండడు. ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఇంకా రోగము కలుగుగా నీవే వాణ్ణి స్వస్థపరచు. దేవుడు గొప్ప వైద్యుడండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. గాడ్ కెన్ హీల్ ఎవ్రీ డిసీజ్. మనం బైబిల్లో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. చాలు ప్రియులారా, అందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడండి. ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలీల యందంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ కూడా ఆయన స్వస్థపరచాడు ప్రియులారా. God has that kind of capacity to heal every disease. ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరచగలిగినటువంటి శక్తిమంతుడు ప్రియులారా. ఆయన ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు తన జీవితంలో ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. 57వ అధ్యాయము యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నామండి. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. చాలా ప్రియులారా, ఇక్కడ కూడా దేవుడే మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటే నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. ఐ విల్ గైడ్ దెమ్. నేను వారిని నడిపిస్తాను. ప్రియులారా, దేవుడు తోడుగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయన నడిపిస్తాడు. ప్రియులారా, నడిపిస్తాడు. వాక్యంలో మనం చూస్తాం, నీవు నడవవలసిన త్రోవను ఆయన నీకు బోధించును, నేర్పించును అని అంటాం. నీవు నడవవలసిన త్రోవను నేను నీకు బోధించదను. ఐ విల్ టీచ్ యు ద వే దట్ యు షుడ్ వాక్. నీవు నడవలసినటువంటి త్రోవను నేను నీకు బోధిస్తాను, నేర్పిస్తాను అని అంటాడు. నిజంగా దేవుడు ప్రియులారా మనకు ఒక గైడర్ గా ఉన్నట్లయితే మన జీవితము అస్తవ్యస్తంగా ఉండదండి. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు అదే కోరుకుంటారు. పిల్లలు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల యొక్క భవిష్యత్తు జీవితం బాగుండాలని చక్కగా వారిని చదివిస్తారు. వారి కొరకు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ప్రియులారా. కానీ దేవుడు వారికి ఒక గైడర్ గా ఉన్నట్లయితే వారి జీవితం చాలా క్షేమకరంగాను, చాలా ఆశీర్వాదకరంగాను ఉంటుంది. తర్వాత ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి తోడుగా ఉన్నప్పుడు సహజంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఇవన్నీ మనం అనుదిన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు మనకు కొన్ని సలహాలు కూడా కావాలి. ఎందుకంటే వీఆర్ నాట్ ఆల్ ఇన్ ఆల్. మనం సమస్తము తెలిసిన వారం కాదు కాబట్టి మనం కొన్నిసార్లు ఇతరుల యొక్క సలహాలు కూడా తీసుకుంటా ఉంటాం ప్రియులారా.
కొద్దిమంది కౌన్సిలర్స్ అనే వాళ్ళు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు, సలహాదారులు అని. ప్రతిదానికి దాదాపు ఒక సలహాదారుడు అనేది అవసరం. ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఇంజనీరింగ్ ప్లాన్ కోసం వెళ్తారు, దానికి ప్లాన్ బిల్డర్స్ ఉంటారు. ఈ విధంగా కడితే ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఫౌండేషన్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది, ఇదిగో ఇక్కడ వాకిలి పెట్టుకుంటే సూర్య రశ్మి నేరుగా ఇట్లాగ వస్తుంది, ఇట్లాగుండాలి అట్లాగుండాలి అని చెప్పి కొద్దిమంది ప్లాన్స్ ఇస్తా ఉంటారు. ప్రతి దానికి కూడా ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఒక వస్తువు కనిపెట్టబోయే ముందు ఎంతో మంది దానికి కౌన్సిలర్స్ అనే వాళ్ళు ఉంటారు ప్రియులారా. సైంటిస్టులు కూడా ఒక పని చేయబోయే ముందు ఎంతో మంది సలహాలు తీసుకుంటారు. ఆ సలహాలను తీసుకొని దాని ప్రకారం చేసి కొన్ని ప్రాజెక్టులు బిల్డ్ చేసి దాంట్లో సక్సెస్ అనేది చూస్తూ ఉంటారు. కాబట్టి మనిషి జీవితంలో సలహా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే కొద్దిమంది సలహాలు కొద్దిమందిని తప్పుదారిలోనికి నడిపిస్తూ ఉంటాయి. కొద్దిమంది సలహాలు కొద్దిమందిని తప్పుదారిలోకి నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం సలహా తీసుకోబోయే ముందు ఆ సలహా ఇచ్చేటువంటి వ్యక్తి ఎలాంటి వాడో మనకి తెలిసి ఉండాలి. దేవుడే ఒకవేళ సలహా ఇచ్చేవాడుగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఇచ్చే సలహాలు ఎలాగుంటాయి? ఏమంటే దేవుడు ఇచ్చేటువంటి సలహాలు ఎలాగుంటాయి అంటే అది మనకెంతో క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను ఆనందకరంగాను ఉంటాయి. బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాము, అతని పేరు దావీదు. ఏమంటే దావీదు బాల్యకాలం నుంచి దేవుని దగ్గర సలహాలు అడిగేటువంటి వాడు. కాబట్టి తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చాడు ప్రియులారా. దేవుడు దావీదుకి సలహాదారుడిగా ఉండడం వల్ల దావీదు యొక్క జీవితం ఒక అద్భుతంగా మారినట్టు బైబిల్లో మనం చూస్తాం. ఒకే వ్యక్తి డిఫరెంట్ ఆఫ్ టైప్స్ లో జీవించాడండి. దావీదు ఒకే ఒక మనిషి, తాను అనేక విధాలుగా జీవించాడు. దావీదు ఒక పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా జీవించాడు. అదే దావీదు ఇశ్రాయేలుకు రాజుగా జీవించాడు. అదే దావీదు ఒక ప్రవక్తగా కూడా జీవించినట్టు మనం చూస్తాం. దావీదు ఒక గొప్ప కీర్తనాకారుడు, ఒక మంచి రైటర్. కాబట్టి గొప్ప కీర్తనాకారుడిగా జీవించినట్టు మనం చూస్తాం. దావీదు ఒక ప్రార్థనాపరుడిగా జీవించినట్టు మనం చూస్తాం. ఏమంటే దావీదు ఒక గొప్ప భక్తుడిగా జీవించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా దావీదు ఒక గొప్ప యుద్ధ వీరుడిగా జీవించినట్టు మనము చూస్తాం. ఒకే మనిషి అన్ని విధాలుగా జీవించడానికి కారణం ఏంటి అంటే గాడ్ ఈజ్ హిస్ కౌన్సిలర్. దేవుడు ఆయనకు ఆలోచనకర్తగా ఉండేవాడు ప్రియులారా. దేవుడు ఆయనకు ఆలోచనకర్తగా ఉండేవాడు. కీర్తన 16 16వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నామండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించుదును. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చాలు బ్రదర్. దావీదు ఈ కీర్తన రాశాడండి. దావీదు ఏమంటాడంటే నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. యెషయా తన ప్రవచనంలో యేసయ్యను గురించి మాట రాశాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. ఆశ్చర్యకరుడు మాత్రమే కాదు, ఆయన ఎవరట? ఆలోచనకర్త ప్రియులారా. హీఈస్ ద కౌన్సిలర్. ఏమంటే దావీదుకి దేవుడు ఆలోచనకర్తగా ఉండటం వల్ల దావీదు యొక్క జీవితం అంచెలంచెలుగా ఎదిగి ఒక గొప్ప స్థితిలోనికి నడిపించేశాడు దేవుడు. ఏమంటే హీఈస్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, హీ వాజ్ నాట్ బ్రష్ అప్ ఇన్ ఎడ్యుకేషన్. ప్రియులారా, దావీదు అంత గొప్ప విద్యావంతుడు కూడా కాదు. అయినప్పటికీ ఇశ్రాయేలీల మీద దేవుడు దావీదును మహారాజుగా చేశాడు. యుద్ధానికి వెళ్ళబోయే ముందు దావీదు దేవుని దగ్గర సలహా అడిగేవాడు. ప్రభువా, యుద్ధానికి వెళ్ళమంటారా వద్దా అని అడిగేవాడు. కనుక ప్రియులారా, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి సలహాలు కూడా తీసుకుంటా ఉంటాడు, సలహాలు ఇస్తా ఉంటాడు. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన యొక్క సలహాలను మనము తీసుకునే వారముగా ఉండాలి. ఈ సలహా అనేది ఏం చేస్తుందంటే జీవితాన్ని కడుతూ ఉంటుంది ప్రియులారా. సహజంగా తల్లిదండ్రులు పిల్లలకి జ్ఞానోపదేశాలు చేస్తారు. బాబు, నువ్వు ఈ మార్గంలో నడవకూడదురా, నువ్వు ఈ మాటలు మాట్లాడకూడదురా, నీవు అక్కడికి వెళ్ళకూడదురా
అంటారు. ఎందుకంటే ప్రియులారా, వారి భవిష్యత్తులో జ్ఞానాన్ని సంపాదించుకొని వారి జీవితాన్ని చక్కపరుచుకోవాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. సంసోను యొక్క తల్లిదండ్రులు కూడా అలాగే చేశారు. నేను అలా పలానా వ్యక్తిని వివాహం చేసుకుంటాను అని సంసోను అంటే తల్లిదండ్రులు అన్నారు, అయ్యా వద్దయ్యా, నువ్వు ఆ ఫిలిస్తీయులు అక్కడికి వెళ్ళకూడదు, వారితో నువ్వు వియ్యం అందకూడదు అనే విధంగా వారు సలహా ఇచ్చారు ప్రియులారా. కానీ సంసోను తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకునేవాడు కాదు. కాబట్టి వెళ్ళి చివరికి ఏమైపోయాడంటే తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, కళ్ళను చూపును పోగొట్టుకున్నాడు. చూడండి ఎన్ని నష్టాలకు గురైపోయాడు. కాబట్టి యవనస్తులైన పిల్లలు ఏమండి తల్లిదండ్రుల యొక్క సజెషన్స్ తీసుకోవాలి. తల్లిదండ్రులు భక్తి పరులైతే, తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే వారి బిడ్డలకు వారు మంచి సలహాలను ఇస్తారండి. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు బాగా ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి, బాగా వాక్యాన్ని చదువుకునేవారుగా ఉండాలి. వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వారైతే వారి పిల్లలకి మంచి సలహాలు ఇవ్వగలుగుతారు ప్రియులారా. కాబట్టి సజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన సమయంలో సరైన సలహా ఇవ్వకపోయినట్లయితే పిల్లలు పాడైపోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అందులో ఈ మోడర్న్ డేస్ లో ఏమండి తల్లిదండ్రుల యొక్క సలహాలు పిల్లలకి చాలా అవసరం. వారు ఏదైనా తప్పు చేస్తా ఉన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ రిబ్యూక్ దెమ్ వెన్ దే ఆర్ మిస్టేకింగ్, వారు తప్పు చేస్తా ఉన్నప్పుడు నీవు వారిని గద్దించకపోయినట్లయితే నీవే వారికి విరోధిగా మారుతావు, జాగ్రత్త. కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో కూడా ఉంది, బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి అని కూడా ఉంది ప్రియులారా. కనుక కొన్నిసార్లు వారు చూడరానిది చూస్తా ఉన్నప్పుడు, మాట్లాడరానిది మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిగా తండ్రిగా యూ హ్యావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ దెమ్. నీవు వారిని సరిచేసేదానికి బాధ్యత తీసుకోవాలి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి సలహాదారుడిగా సలహా తీసుకునే వ్యక్తిగా ఉంటాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామండి. జ్ఞాన సౌఖ్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలుగు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనలు వివేచనలు ఆయనకు కలవు ప్రియులు. ఎంత మంచి మాట అండి నిజంగా ఇది. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనలు వివేచనలు ఆయనకు కలవు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడో. అవండి 16వ వచనం కూడా చూడండి. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. ఎంత గొప్ప మాట బైబిల్లో మనం చదువుకుంటాము. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. సహజంగా జ్ఞానం అనేది మనిషి సంపాదించుకుంటా ఉంటాడు. పుస్తకాలు చదివో, న్యూస్ చూసో, వీళ్ళ సలహాలు తీసుకోనో, ఆయా కార్యాల ద్వారా ఆయా పనుల ద్వారా ఆ మెచ్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. దేవుడికి స్వభావ లక్షణమేలోనే జ్ఞానం ఉంది. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఒక మనిషి ఇంకొక మనిషికి తోడుగా ఉన్నప్పుడు ఇంకా ఎన్నో గొప్ప మేలులు అనుభవిస్తారు. కానీ ఒక 4 రకాలు ఈ రాత్రి మనము చూసామండి. మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు ఆ తోడు అనే దాన్ని అనుభవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇమ్మానుయేల్ అనే పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఆయన యొక్క ప్రొటెక్షన్, కాపుదల అనుభవిస్తాం. మన జీవితంలో మనం ధైర్యంగా ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రియులారా, మన యొక్క బాధ వ్యాధి అంతా కూడా, బాధ వేదనలు ఇవన్నీ కూడా ఆయనతో మనము పంచుకునే వారముగా ఉంటాం. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. అంతేకాకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనకు ఆలోచన ఇస్తాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు జన్మించక ముందు ప్రవక్త అయిన యెషయా ప్రవచనాన్ని రాస్తాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదవను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రియులారా, ఆయనకు ఆ ఇమ్మానుయేలు అనే పేరు జ్ఞాపకము చేయబడింది. దేవుడు మానవులకు తోడుగా ఉండేదానికి భూలోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి అంటే,
ఒకసారి యెషయా గ్రంథం మనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందామండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించింది. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా వస్త్రమును మన దేవుని ప్రతిదండున దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గురించి ఈ మాటలు ప్రవక్త అయిన యెషయా రాశాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వచ్చిన ఆ కారణాల్లో కొన్ని కారణాలు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఎందుకు వచ్చాడు అంటే ప్రియులారా, ఆయన నలిగిన హృదయము గల వారిని దృఢపరిచేదానికి. ఏమండి, ఆయన వచ్చినప్పుడు ఎంతో మంది హృదయాలు నలిగిపోయి ఉన్నాయండి. నలిగిన హృదయాన్ని దృఢపరిచేదానికి, చెరలో ఉన్న వారికి విడుదలను, మనుషులు జైల్లో పెట్టబడ్డారు. ఏమంటే సైతాను సంబంధమైనటువంటి చెరసాల్లో మనుషులు పెట్టబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన పిమ్మట వారికి విడుదల వచ్చిందండి. ఒక మనిషి ఎలాగ విడుదల పొందుతాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో, ఏమంటే యేసుక్రీస్తు దగ్గర ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో వారు సాతాను సంబంధమైన చెరలో నుండి బయటకు వచ్చేస్తారు. ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో, ఎవరైతే ప్రభువు దగ్గర పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటారో వారందరూ సైతాను సంబంధమైన చెరసాల్లో నుంచి బయటకు వచ్చేస్తారు. అసలు చెరసాల ఎందుకు, సైతాను ఎందుకు మనుషుల్ని చెరపట్టాడు అని మనం ఆలోచన చేస్తే, ఇదే యెషయా రాశాడు 14వ అధ్యాయంలో, తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని సైతాను గురించి యెషయా రాశాడు. ప్రియులారా, చూడండి 14వ అధ్యాయము 17వ వచనం. చదవండి. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయువాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? సైతాను మనుషులను చెరపట్టాడు. ఎందుకంటే మనుషులు వారి నివాస స్థలమునకు పోకూడదు అని చెరపట్టాడు. ప్రియులారా, మనుషుల యొక్క నివాస స్థలం ఏది? ఏమంటే మనుషులు నివసించేటువంటి స్థలం ఏది? పరలోకము, దేవుడు. ఏమంటే 90వ కీర్తనలు అంటాడు, ఏమంటాడంటే, ప్రభువా తరతరములకు నీవే మా నివాస స్థలము అని అంటాడు. దేవుడు ఉండేటువంటి స్థలమే మనుషుల యొక్క నివాస స్థలం. ప్రియులారా, ఆ నివాస స్థలానికి మనుషులు పోకుండా సైతానుడు ఏం చేశాడంటే చెరపట్టేశాడు. ఆ చెర నుంచి విడిపించేదానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. కాబట్టి వచ్చి ఆయన ఏం చేశాడు, కన్యక గర్భమందు జన్మించాడు. జన్మించి సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో, ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుంటారో వారందరూ పాప క్షమాపణ పొంది సైతాను సంబంధమైన చెరలో నుండి బయటకు వచ్చేసి దేవుని రాజ్యానికి వారు వారసులు అవుతారు. ప్రియులారా, కాబట్టి ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. కనుక ఈ రాత్రి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ వచనంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు వాక్యంలో నుంచి మనము ధ్యానించాం. ప్రియులారా, కాబట్టి దేవుడు అట్టి కృప ఇక్కడున్న మనకు అందరికీ, మరి ప్రత్యేకంగా మన బ్రదర్ కుమార్ గారికి, వారి కుటుంబానికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువ నాయన, పేరులో దాగి ఉన్నటువంటి మీరు
ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో అన్న సత్యము ఈ రాత్రి ప్రభువా ఇమ్మానుయేలు అనే పేరులో నుంచి కొన్ని విషయాలు మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని ధ్యానం చేసుకున్నాము. మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి మేము ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మిమ్మను తోడుగా కలిగి జీవించుటకు దయతో కనికరించి సహాయము చేయండి. చెప్పబడిన మాటల్లో మీ మాటలకు మాత్రమే ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మన బ్రదరు కుమార్ గారిని